యోగా యోగా అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు అంటే ఈ హఠయోగానే ఉందా, రాజయోగానే ఉందా, ఇంకా ఏమన్నా వేరే రకాల మార్గాల ద్వారా కూడా మనం ఈ యోగాన్ని సాధించవచ్చా? పంచకోశాలు అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? దాని క్వాలిటీస్ ఏంటి? దాని పనులు ఏంటి? వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో యోగా అంటే ఏంటండి? మీరు అందరు చదువుతున్నారు కదా, రోజు ఏదో క్లాస్ వింటున్నారు, యోగా గురించి మాట్లాడుతున్నారు, ఆసనాలు వేస్తున్నారు. యోగా అంటే ఆసనాలు వేయటము, ప్రాణాయామం చేయడమా? ఇంకేదన్నా మీనింగ్ ఉందా యోగా అంటే? నేను స్టార్టింగ్లోనే చెప్పా అసలు యోగా అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వర్డ్ వచ్చింది, అంటే ఏంటి అసలు? ఎవరైనా చెప్పండి యుజ్ ఒకసారి అనే ఓపెన్ పదం చేసి. నుంచి యుజ్ అనే పదం నుంచి వచ్చింది మేడం. ఎవరు యోగా చెప్పారు? అంటే మన ఆత్మని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చెప్పింది? మేడం. వెరీ గుడ్. సో యోగం అనేది యజుర్వేదం, యుజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది, యజుర్వేదం నుంచి తీసుకున్నారు. అంటే యూనిటీ, జాయినింగ్, దేంతో, ఆత్మని పరమాత్మతో, ఏదైనా ఇక్కడున్న ఎనర్జీని, కాన్షియస్ స్పిరిచువల్ ఎనర్జీ, ఇక్కడ మనలో ఉన్న ఎనర్జీని యూనివర్స్లో ఉన్న ఎనర్జీతో జాయిన్ చేయడాన్ని యోగం అని మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. సో ఈ యోగంలో ఒక్క మనకి తెలిసినవి రెండు రకాల యోగాలు ఉన్నాయి కదా, రాజయోగా, హఠయోగా అని రెండు రకాలు. మనం ఇప్పుడు నవ్వేడేస్ ఫాలో అయ్యేది హఠయోగాన్ని ఫాలో అవుతున్నాం, రాజయోగాన్ని ఫాలో అవుతున్నాం. కానీ దీంట్లో ఈ యోగం అంటే నాట్ ఓన్లీ అంటే ఈ వేరే రకాలుగా కూడా మనం దీన్ని సాధించుకోవచ్చు. ఒక్క యోగా ఆసన, యమ నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ద్వారానే వెళ్ళాలి అని ఏం లేదు. వేరే రూపాల్లో కూడా దీన్ని సాధన చేయమని ఇచ్చారు. అంటే ఏంటంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక వంట చేస్తున్నారండి మీరు. ఆ వంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైసే వండుతున్నారు అనుకోండి, దాన్ని ప్రెషర్ కుక్కర్లో వండొచ్చు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండొచ్చు, విడిగా గంజివార్చి వండొచ్చు, పొయ్యి మీద ఉండొచ్చు, కట్టెల పొయ్యి మీద ఉండొచ్చు, ఎలక్ట్రిక్ పొయ్యి మీద ఉండొచ్చు. ఏది చేసినా అల్టిమేట్ గోల్ ఏంటి? రైస్ వండడం, మనం తినడం, రైట్? సో ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆత్మని పరమాత్మ, అంటే ఒక ప్రకృతి రూపమైన ఒక సంబంధం, ఒక పరమాత్మ అనేది ఒక చైతన్య స్వరూపం, ఒక ఎనర్జీ ఫామ్ ఏదో ఒకటి ఉన్నది. ఆ ఎనర్జీ ఫామ్ని మనం గుర్తించడం మెయిన్గా. అర్థమవుతుందండి? సో ఆ ఎనర్జీలోకి మనలో ఉన్న ఎనర్జీని జాయిన్ చేయడం, ఇది ఏ రూపంలో అయినా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఉన్న ఇది ఏంటంటే మీరు తెలుసుకుంటున్నది హఠయోగ, రాజయోగ ద్వారా తెలుసుకుంటున్నారు. సో ఇంకా కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానయోగం, అంటే రైట్ నాలెడ్జ్, వేదాలు, ఉపనిషత్సు, వీటి ద్వారా తెలుసుకునే యోగం. రెండోది వచ్చేసి భక్తి యోగం, భక్తి మార్గం ద్వారా కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, చాలామందే ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది చాలామంది. సో నెక్స్ట్ వచ్చేసి కర్మయోగం, మనం చేసే క్రతువులు, పనులు. కర్మ అంటే ఏంటి? క్రతువులు, పనులు, వీటి ద్వారా పొందిన మార్గం ద్వారా చేసేది, ఓకే, ఫలితం పొందడం. ఫోర్త్ వన్ వచ్చేసి రాజయోగం, ఫిఫ్త్ వన్ వచ్చేసి హఠయోగం. ఇవి కాక ఇంకా సమ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మంత్రయోగం, తంత్రయోగం, లయయోగం, ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో మెయిన్గా మనం ఇవాళ జ్ఞానయోగం గురించి ఫస్ట్ వచ్చేసి జ్ఞానయోగం, యోగా ఆఫ్ నాలెడ్జ్, జాయినింగ్, మోక్షం యొక్క నాలెడ్జ్ గురించి తెలుసుకోవటం అనమాట. సో ఇది ఏంటి అంటే ఏంటంటే అసలు నేను ఎవరు, హూ యామ్ ఐ, ఓకే. ఇందులో మనం ఏం తెలుసుకుంటాం, మనం బతుకుతున్న ఇది రియాలిటీయేనా, ఓకే, అండ్ వాట్ ఈజ్ ఆత్మ, వాట్ ఈజ్ పరమాత్మ అన్న వాటి గురించి దీంట్లో మనకి కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఫిలాసఫీ అనేది దీనికి సంబంధించింది. నేను ఎవరు, నువ్వు ఎవరు. మా అమ్మాయికి క్వశ్చన్ ఎక్కడో విన్నది, ఇక విని అందరి మీద ప్రయోగిస్తుంది అనమాట. దానికి బోర్ కొట్టింది అనుకో,
అడుగుతూ ఉంటుంది అనమాట. నువ్వెవరు అంటే నేను విజయ్, ఎవరో ఒకళ్ళు అని చెప్పాను, నేను విద్యాను, ఎవరో ఒకళ్ళు నువ్వు విద్యావా చెట్టువా పుట్టవా అని అడిగాను నేను నిన్ను, నువ్వెవరు అని అడిగాను అంటుంది. సో అలాగా నువ్వు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం, నేను ఆత్మనా లేదంటే ఒక ఎనర్జీ ఫామ్నా, అసలు ఏంటి అనే విషయాన్ని రైట్ నాలెడ్జ్ ద్వారా, అంటే ఎలా తెలుసుకోవచ్చు రైట్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఏన్షియన్ స్క్రిప్ట్స్, ఉపనిషత్స్, అలాగే వేదాలు, వీటన్నిటి ద్వారా తెలుసుకునే విజ్ఞానం అన్నమాట. సో దీన్ని ఎవరు మనకు అందించారు, ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు స్క్రిప్చర్ రూపంలో మనకి రాసి మనకి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. ఇప్పుడు మనకి రైస్ వండడం అనేది ఎలా తెలిసింది, ఫస్ట్ మనంతటి మనమే వెళ్ళేసి బియ్యం పెట్టేయాలి, నీళ్ళతో కడిగేయాలి 3 times, ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోయాలి, ఇది స్టవ్ మీద ఆన్ చేయాలనేది మనకు తెలియదు కదా. మన మదరో లేదంటే మన నానమ్మలో తాతమ్మలో ఎవరో ఒకళ్ళు మనకి నేర్పించుంటారు. ఇవేవి కాదు అనుకుంటే నోవేడేస్ యూట్యూబ్లోనో ఇంకెక్కడో సాధనాల రూపంలో హౌ టు కుక్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఇది వాళ్ళు ఎలా పొందారు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వండటం నేర్చుకుని ఉన్నారు కాబట్టి మనకి చెప్పారు కదా. సో అలాగే సేమ్ ఇదే విషయాన్ని ఇక్కడ దీనికి ఇంప్లిమెంట్ చేసుకుంటే అసలు ఆత్మ అంటే ఏంటి, ఈ రియాలిటీ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, నేను ఎవరు అనే భావాన్ని, ఈ క్వశ్చన్ని వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ ఆన్సర్స్ తెలుసుకొని మనకు ఆ స్క్రిప్చర్ని అందించారనమాట. ఓకే, సో ఈ జ్ఞానయోగ ఏంటంటే మనకున్న విద్యని తెలుసుకోవడమే అవిద్యను పోగొట్టుకోవడం, అంటే రైట్ నాలెడ్జ్ని తెలుసుకోవడమే అవిద్యను పోగొట్టుకోవడం కదా. సో ఈ నాలెడ్జ్ని పొందేలాగా చేస్తుంది అనమాట. సో ఎలాగా, అసలు అవిద్య అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి ఇందులో అంటే ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉంటాం. నిజమా? ఈ శరీరం తర్వాత ఏంటి, ఈ శరీరం అంటే బాడీ ఫంక్షన్ అయితే చాలా, ఈ శరీరాన్ని ఫంక్షన్ చేస్తున్న ఒక చైతన్యం ఏదో ఉంది కదా. ఆ చైతన్యం ఏంటి, ఒక ఎనర్జీ ఉంది కదా, అదేంటి అన్న దాని గురించి తెలుసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఈగో, ఎమోషన్స్, వీటన్నిటిని గురించి మనకున్న నాలెడ్జ్ కరెక్ట్ కాదు, ఆ నాలెడ్జ్ని రైట్ చేసుకోవడమే దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ భగవద్గీత, ఉపనిషత్స్, వేదాలు వీటిని చదవటం వల్ల ఈ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది ఫిలాసఫీ అండి, చాలా థింకింగ్, గట్టి ఫిలాసఫీ అనమాట, ఇండియాలోనే దొరికే ఫిలాసఫీ అనమాట. ఓకే, సో అదర్ కంట్రీస్కి మనకి ఉన్న గొప్ప తేడా ఏంటి అంటే ఇలాంటి ఫిలాసఫీ ఉన్న వాళ్ళు ఇండియాలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉన్నారో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఒకప్పుడు మాత్రం 100 మందిలో 30 మంది అన్నా ఉండేవాళ్ళు. సో అలెగ్జాండరు ఫస్ట్ టైం ఇండియాకి యుద్ధానికి వస్తుంటే సోక్రటీస్ చెప్పాడట, ఇండియాలో ఎవరికి దగ్గరికైనా వెళ్ళు ఏమన్నా చేయి, కానీ ముక్కు మూసుకొని చెట్ల కింద పుట్ల కింద తపస్సు చేసుకుంటున్న ఋషుల జోలికి మాత్రం వెళ్ళొద్దు, అలాంటి పర్సన్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పాడట. సో దే ఆల్రెడీ నో అలాంటి అసలు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది తెలుసు అనమాట. అంతటి గొప్ప భూమి ఇది, కర్మభూమి ఇది. సో మనం అసలు హ్యూమన్ అనేవాడు ఏంటి, దానికి సంబంధించిన విషయాలు మొత్తం ఎంత గ్రేట్ ఫిలాసఫీ అంటే ఇండియన్ ఫిలాసఫీ అంత గ్రేట్ ఫిలాసఫీ. సో దీని గురించి తెలుసుకుంటాం. సో వాట్ ఈస్ ద యూజ్, అంటే ఇది తెలుసుకోవాలి అంటే మీకు ఏం క్వాలిటీస్ ఉండాలి, అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఎబిలిటీ ఉండాలిగా. ఇప్పుడు వచ్చేసి ఒక 5 years పాపకి అన్నం వండటం నేర్పించాలంటే దానికి కనీసం లైటరు, గ్యాస్ తిప్పడం రావాలి, అన్నం వెలిగించడం రావాలి, బియ్యం కడగడం రావాలి. సో అలాగే దీనికంటూ ఒక ఎబిలిటీ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చదవాలి అనుకోండి, మీరు 10th ఇంటర్ పాస్ అయ్యి ఉంటేనే మీరు డిగ్రీ చేయగలుగుతారు. లేదు నేను 9th క్లాస్ చదువుతున్న దాన్ని డిగ్రీకి డైరెక్ట్గా వెళ్ళగలనా, లేదు. సో సమ్ క్వాలిటీస్ యూ నీడ్ టు రిక్వైర్ ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి, ఈ వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి. ఏంటి, షార్ప్ ఇంటలెక్ట్, మనకి నాలెడ్జ్ అవతల వాడు చెప్తున్నది మన బ్రెయిన్కి కరెక్ట్గా ఎక్కడానికి ఫస్ట్ మన బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలి. ఓకే, క్యూరియాసిటీ ఉండాలి, ఆతృత ఉండాలన్నమాట. నెక్స్ట్ డిసిప్లైన్ ఉండాలి, నేర్చుకోవాలి అనే ఒక ఇది ఉండాలి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఈగో పోయి మనకి
భ్రాంతులన్నీ పోయి అసలు మనం ఏంటి అనే ఒక రైట్ నాలెడ్జ్ని తెలుసుకోగలుగుతాం. ఓకే, సో ఇది ఫస్ట్ జ్ఞానయోగానికి సంబంధించిన విషయం అన్నమాట. అర్థమైందండి? ఇది టాపిక్ కొంచెం డీప్ సబ్జెక్టే, బట్ ఎనీహో అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను. నేను చాలా స్లోగా చెప్తున్నాను విత్ ఎగ్జాంపుల్స్తో. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అడుగుదురు కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భక్తి యోగం. భక్తి యోగం. సో భక్తి యోగా అంటే ఏంటండి? డివోషన్. భక్తి అంటే అందరికీ తెలిసిందే, లవ్, ప్రేమ అండ్ సరెండరింగ్ టు ద డివైన్ డేటీ ఆర్ ఎనర్జీ ఫామ్. డేటీ అనే అనాల్సిన అవసరం లేదు, భగవంతుడికే సరెండర్ అవ్వటం అని కాదు. సో దానికి అంటే ఏదైతే సబ్టైల్ ఎనర్జీని, అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివుడిని విష్ణువును ఆరాధిస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఆయన ఉన్నది ఆ రూపాన్ని మనం హ్యూమన్ బీయింగ్స్, మన మాంసనేత్రానికి నేకుడైకి కనిపించేది మన హ్యూమన్స్ కాబట్టి, మన బాడీని అపియరెన్స్ని చూస్తాం కాబట్టి మనం ఒక శక్తిని ఆ రూపంలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఓకే ఇలా ధ్యానంగా ఉంటాడు, 3 కళ్ళు ఉంటాయి, ఆయనకి జటలు ఉంటాయి, పైన గంగ ఉంటుంది, పాము మెడలో పాము ఉంటుంది, చేతికి ఇలా ఉంటుంది, పులి చర్మం కట్టుకుంటాడని ఒక రూపాన్ని మనం ఊహించుకుంటున్నాం. నిజంగా శివుడు అలా ఉంటాడా అంటే నిజంగా శివుడు అలా ఉండడు. ఎనర్జీ ఫామ్, ఆయన ఒక ఎనర్జీ, ఒక శక్తి ఆ రూపంలో అక్కడ కూర్చుని ఉంది. మనం ఏంటంటే హ్యూమన్స్ కాబట్టి ఆ ఎనర్జీని నేక్డైస్తో చూడే విధానాన్ని మనం ఒక రూపంలోకి ఊహించుకున్నాం. అమ్మవారైనా అంతే, ఏదైనా అంతే, ఏ శక్తి అయినా అంతే. సో మీరు భక్తి ఇదిలో వెళ్తున్నప్పుడు సో కొంతమంది ఏంటంటే విగ్రహారాధన చేయని వాళ్ళు ఆ ఎనర్జీ ఫామ్ని సరెండరింగ్ ఇచ్చేస్తారు. విగ్రహారాధన ఎక్కువ భాగం మనకి ఏంటంటే ఇండియాలో హిందూస్ అన్న వాళ్ళకి ఎక్కువ విగ్రహారాధన అన్నది, అంటే ఎందుకంటే మనం అలా ఫీల్ అవుతాం కాబట్టి ఆ మూర్తిని మనం ఊహించుకొని ఆ ఇదిని మనం పొందగలుగుతాం కాబట్టి, ఆ భక్తిని మన భక్తి పారవశ్యంలోకి వెళ్ళగలుగుతాం కాబట్టి. సో ఇది భక్తి అన్నమాట, సరౌండరింగ్. ఇది ఒక రకమైన ఎమోషన్ టు కనెక్టెడ్ టు ద గాడ్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కనెక్షన్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన ఈగోస్, మన భ్రాంతులు, మనమే శరీరమే, నేనే గొప్ప అన్న విషయాన్ని మనం ఇక్కడి నుంచి మనలోంచి బయటికి పంపించేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ వర్షిప్ని డెవలప్ చేసుకోవాలి, ఈ యోగాన్ని డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? డైలీ వర్షిప్ చేయాలి గాడ్ని. సో డైలీ భజనలని కానీ, సత్సంగాలని కానీ వినడం కానీ, మంత్రజపం కానీ, కీర్తనం, శ్రవణం, కీర్తనం. 9 రకాల భక్తులు ఉంటారట, నవవిధ భక్తులు. ఐడియా ఉంది కదా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? శ్రవణం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, ఇంకొక. సో ఈ 9 రకాల మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మనం భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేయడం. భగవంతుడిని చేరుకోవడం అంటే నథింగ్ బట్ మోక్షం, అంతే కదా. ఇప్పుడు అన్నమాచార్యులు, మనకి తెలిసిన తెలుగు వాళ్ళనే మాట్లాడుకుందాం. అన్నమాచార్యులు వారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి మీద 60,000 సంకీర్తనలు రాశారు, కీర్తన చేశారు ఆయన్ని. అంటే ఆ కీర్తన ద్వారా ఆయన వెంకటేశ్వర స్వామిని అర్చించి భక్తి మార్గం ద్వారా ఆయన్ని చేరుకున్నారు. మీరాబాయి, చైతన్య ప్రభు, రామకృష్ణ పరమహంస కాళికాదేవిని విపరీతమైన ఆరాధన చేసేవారు. సో వీళ్ళందరిది ఏంటంటే భక్తి మార్గంలో ఒక రకమైన మార్గం. 9 రకాల భక్తుల్లో ఆంజనేయ స్వామిని చూడండి, సేవించటం. ఆయన రాముణ్ణి సేవించారు, ఆయన రాముడే భగవంతుడు, ఆయనకి ఇంకా అదే మొత్తం. సో అలాంటి మార్గం ద్వారా రియలైజ్ అయ్యి ఈశ్వరుణ్ణి మనల్ని కనెక్ట్ అవటం. రిత్విక, ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎమోషనల్గా ఏమవుతా అంటే అండి, ఈగో పోయి, భయాలు పోయి, మన కోపాలు, ఈ ఎమోషన్స్ అన్నిటినీ మన కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఏంటంటే యూనియన్ విత్ డివైన్. డివైన్ అంటే ఈ ఎనర్జీని ప్రేమ ద్వారా, భక్తి మార్గం ద్వారా కలుపుకోవడమే అనమాట ఇక్కడ. నెక్స్ట్ది వచ్చేసి కర్మయోగం. సో కర్మయోగం వచ్చేసి యోగా ఆఫ్ యాక్షన్, యాక్షన్కి సంబంధించింది. క్రతువుల ద్వారా, క్రియల ద్వారా. యాక్షన్ అంటే పని, మనం చేసే పని ద్వారా ఈ యోగాన్ని సాధించడం అనమాట. సో ఇక్కడ అంటే డ్యూటీస్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్స్ అండ్ రిజల్ట్. ఇప్పుడు మెయిన్ మనం కర్మయోగాన్ని బాగా ప్రతిపాదించే ఒక సిద్ధాంతం ఇండియాలో ఒక మంచి బుక్ ఉంది. అదేంటో చెప్పగలుగుతారా ఎవరైనా? చెప్పండి ఎవరైనా. మనం నమ్మే సిద్ధాంతం ఏంటండి అది? కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మంచి బుక్ ఏంటి? భగవద్గీత. ఎగ్జాక్ట్లీ. సో శ్రీకృష్ణ పరమాత్మ మన మానవాళికి ఇచ్చిన గొప్ప విషయం ఏంటి అంటే భగవద్గీత. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని చదవాలి. దాంట్లో లేని ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు, దాంట్లో లేని జీవన శైలి లేదు. మన దరిద్రం ఏంటయ్యా అంటే మనం దాన్ని నమ్మం, మనం చూడం దాన్ని. అది మన దరిద్రం. సో భగవద్గీతను మించిన నువ్వు ఒక భగవద్గీత చదివితే వేదాలు, ఉపనిషత్సు అన్నీ చదివేసినట్టే. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒక్క భగవద్గీత, సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళైతే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని అంటే ఇక్కడ నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించవద్దు అన్నదే దాని మెయిన్ మోటో కదా. కర్మ సిద్ధాంతం మోటోనే అది. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే అండి, అంటే ఫస్ట్ ఫిలాసఫీ ఏంటి దీనిది అంటే సక్సెస్, గొప్పతనం అండ్ ప్రైజ్, నిన్ను పొగడటం, రివార్డ్ చేయటం, రికగ్నైజేషన్. ఈ నాలుగిటిని ఏంటంటే ఈ వల్ల ఏమవుతుందంటే మనకి సెల్ఫిష్నెస్లో బతుకుతూ ఉన్నట్టే లెక్క మనం. సో ఈ సిద్ధాంతం వల్ల ఏంటంటే మేడం మళ్ళీ ఒకసారి ఏంటి ఒకసారి సక్సెస్, ప్రైజ్, రివార్డ్స్, సక్సెస్, ప్రైజ్, రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే అండి మనకి సెల్ఫిష్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఈ సెల్ఫిష్నెస్ వల్ల ఏంటంటే మనం ఎలా అంటే ఇప్పుడు పక్కవాడికి ఒక చిన్న హెల్ప్ చేసినా కూడా వాడి దగ్గర నుంచి ఏదో మనం ఆశించాలనే అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ప్నర్ ఇచ్చాను, చిన్నపిల్ల మనమే ఉన్నాం, నా ఫ్రెండ్ నన్ను షార్ప్నర్ అడిగింది, ఇచ్చాను. ఫలితంగా నేను ఇంకోటి ఏదో తన దగ్గర నుంచి కావాలనుకో, నేను నీకు ఇది ఇచ్చాను కదా నాకేంటి అనే భావన అనమాట. ఓకే. అదే సినిమాలో ఉంటుంది, నాకేంటి అని ఉంటుంది కదా. సో అలాగనమాట. సో ఇక్కడ ఏంటంటే అండి ఈ సిద్ధాంతంలో మనం పని చెయ్యాలి, కానీ ఫలితాన్ని అంటే మనం ఏది ఆశించకుండా చెయ్యాలి. అర్థమవుతుందండి? సో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రివార్డ్స్ అంటే మనని పొగడాలనో లేదంటే వాళ్ళ ద్వారా మనం ఇంకేదో పొందాలనో ఆశించకూడదు అనమాట. సో దట్ ఈస్ ద కర్మ సిద్ధాంత ఫిలాసఫీ. సో డూయింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే అండి డిటాచ్మెంట్ పెరుగుతుంది. శరీరానికి ఆత్మ అనేది ఒకటే శాశ్వతం, ఈ శరీరం శాశ్వతం కాదు అనే ఒక డిటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో అంటే దీనికి మోడర్న్గా ఫలితాన్ని ఆశించొద్దు అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే హెల్పింగ్ సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటాం, కానీ వాళ్ళ నుంచి మనం ఏం ఆశించాం. నేను ఇలాంటి వాళ్ళని గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని చెప్తాను. మంచి ఎగ్జాంపుల్. ఆవిడకి ఉన్న దాంట్లో సమాజానికి ఏదో ఉపయోగపడాలి అనేదే ఉంటుంది తప్ప ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఎక్సలెంట్ పర్సన్ అనమాట. సమాజానికి ఆవిడ ఇవ్వాలి అనే చూస్తారు తప్ప ఆవిడేదో పొందాలి అనే ఆశ లేదు. రతన్ టాటా ఇలాంటి వాళ్ళందరూ
రతన్ టాటా ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే సమాజానికి ఏదో ఇవ్వాలి అనే ఒక మోటోతో ఇదైన వాళ్ళే. సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఈ ఆశించకుండా చేయటం వల్ల మనకి ఇన్నర్ పీస్ వస్తుంది, శాంతి అనేది ఉంటుంది. ఏదో ఒకటి ఆశిస్తే శాంతి ఉండదు, ఎప్పటికీ జీవితానికి శాంతి ఉండదు అనమాట. సో దీన్ని మెయిన్ మోటో ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతం యొక్క మోటో ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, అవర్ థాట్స్, సో సెల్ఫ్ యాక్షన్స్ అనమాట. సో మన మైండ్ని మన థాట్ని ప్యూరిఫికేషన్ చేసుకోవడమే దీని యొక్క సిద్ధాంతం, ఇదన్నమాట. నెక్స్ట్ గోల్. నెక్స్ట్ది వచ్చేసి రాజయోగం. సో రాజయోగం వచ్చేసి రాయల్ పాత్వే పతంజలి మహర్షి చెప్పారు. సో మీకు అందరికీ తెలిసిన పాత్వే అష్టాంగ యోగ ఇది ఉన్నది. మెయిన్గా యోగ సూత్రాల ద్వారా మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకొని సమాధి స్థితికి, మోక్ష స్థితికి వెళ్తాము అన్న దాని గురించి దీంట్లో ఉంటుంది. ఆల్రెడీ యోగ చిత్త వృత్తి నిరోధ వీటి గురించి మీకు ఆల్రెడీ యోగా అనేది ఏంటంటే కంట్రోల్ అండ్ మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్. మెయిన్ మనకి ఇన్నిటికి ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటే మైండ్. సో ఈ మైండ్ని కంట్రోల్ చేసేది, చిత్తవృత్తుల్ని కంట్రోల్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది అన్న కాన్సెప్ట్తో వెళ్తుంది ఇది 8 limbs పాత్వే. మీకు ఆల్రెడీ తెలుసు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా ఎలా పరమాత్మని పొందుతామన్నది. ఓకే. నెక్స్ట్ది వచ్చేసి హఠయోగ. అంటే ఇక్కడ హఠయోగాలో హఠ అని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. అంటే సన్ ఎనర్జీ, అంటే మూన్ ఎనర్జీ. 2 డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్, ఆపోజిట్ ఫార్మ్స్. ఒకటేమో చాలా వేడిగా ఉండే ఫామ్, ఒకటి చాలా కూల్గా ఉండే ఫామ్. రెండిటిని జాయిన్ చేస్తూ చేసే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇది పాత్వే అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ. సో మైండ్ ప్యూరిఫై అవ్వాలంటే ఫస్ట్ బాడీ ప్యూరిఫై అవ్వాలనే కాన్సెప్ట్తో వెళ్తుంది ఇక్కడ. సో దేని ద్వారా? ఆసనాలు, ప్రాణాయామాసు, ప్రత్యాహార ద్వారా మన మైండ్ని, బాడీని ప్యూరిఫికేషన్ చేసుకొని సెల్ఫ్ అండ్ సొసైటీకి పెట్టుకునే రూల్స్ ద్వారా మనం ఈ ఇదిని పొందుతూ వెళ్ళటమే దీని మెయిన్ ఇదన్నమాట. ఓకే. సో క్లేశాల గురించి ఒకసారి దీని క్లీనింగ్ టెక్నిక్స్ ద్వారా మనం దీన్ని పొందే ఇదన్నమాట. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంథనింగ్, స్ట్రెస్ రిడక్షను, బెటర్ కాన్సన్ట్రేషను వస్తే మనం దీని ద్వారా మనం హయ్యర్ మెడిటేషను, హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళొచ్చు అనే టాపిక్ మీద ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇవి మెయిన్గా 5 ఫార్మ్ ఆఫ్ వింగ్స్ అనమాట. నెక్స్ట్ది వచ్చేసి కుండల్ని యోగా కూడా ఒకటి మనం మాట్లాడుకోవచ్చు. సో కుండల్ని శక్తి అంటే చుట్టలు చుట్టుకుని ఉండే ఒక పాము. మీకు ఆల్రెడీ కుండల్ని ఫామ్ ఎవరైనా మీకు ఐడియా ఉంటుంది కుండల్ని శక్తి అంటే ఎలా ఉంటుంది అనేది. మన స్పైన్లో ఒక రూపంలో ఉంటుంది అనమాట. ఒక చుట్టలు చుట్టుకున్న పాము ఒక పడగ విప్పిన రూపంలో ఉంటుంది ఆ శక్తి అనేది, ఆ ఎనర్జీ ఫామ్. సో దీన్ని అవేకనింగ్ చేసి మోక్ష స్థితికి వెళ్ళే ఇదన్నమాట. సో బ్రెత్ వర్క్ ద్వారా, మంత్ర చాంటింగ్స్ ద్వారా, అలాగే మెడిటేషన్ ద్వారా, కొన్ని టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ద్వారా, దీన్ని కొన్ని టైప్స్ ఆఫ్ ముద్రాస్ ద్వారా ఈ శక్తిని అవేకెన్ చేస్తారనమాట. సో ఇది ఎలా అంటే దీని శక్తి ఎలా ఉంటుందంటే పింగళ సుషుమ్న నాడి ద్వారా ఈ శక్తి అనేది అవేకనింగ్ అయ్యి కుండల్ని శక్తి శాస్త్రాలలోకి వచ్చే శక్తి అనమాట అది. సో కొన్ని టైప్స్ ఆఫ్ బ్రీతింగ్స్ చేస్తున్నప్పుడు మీ కుండల్ని ఆటోమేటిక్గా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కుండల్ని శక్తిని యాక్టివేట్ చేయడం అంటే అండి అదొక ఉన్మక్త స్థితి అనమాట. మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగేంత కెపాసిటీ మీకు ఉండాలి కుండల్ని శక్తిని యాక్టివేట్ చేయడం అంటే. ఓకే. నెక్స్ట్ మంత్రాల ద్వారా, మంత్ర చాంటింగ్, కొన్ని రకాల మంత్రాలు, బీజాక్షర మంత్రాలతో చేయటం వల్ల కూడా మనకి ఈ ఏదైతే శక్తి అనేది ఎనర్జీ ఫామ్ని మనం దాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఓకే. అమ్మవారి బీజాక్షరాలు ఉంటాయి కదా వాటిని, లేదంటే ఏదైనా మంత్ర చాంటింగ్ అనమాట. ఏది తెలియకపోతే ఓం చాంటింగ్ ద్వారా కూడా మనం దీన్ని ఈ స్టేట్ని, కాన్షియస్నెస్ని పొందగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి తంత్రయోగా. తంత్రయోగా వచ్చేంటే కొన్ని రకాల రిచువల్స్, మెడిటేషన్స్, కొన్ని రకాల ముద్రాస్, సింబల్స్ ద్వారా, ఎనర్జీ ప్రాక్టీసెస్ ద్వారా చేసే ఒక యోగా అన్నమాట ఇది.
సో తంత్రయోగం అంటే చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ ఇవి ఇవి అని ఏదేదో వాళ్ళు ఊహించుకుంటారండి. తంత్ర అనేది ఒక శాస్త్రం. పర్టిక్యులర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీని, డేటీని కొన్ని రకాల రిచువల్స్ ద్వారా దాన్ని ఆ శక్తిని పొందగలిగే స్థితి అనమాట తంత్రశాస్త్రం అనేది. అందులో కూడా వింగ్స్ ఉంటాయి, రకరకాల వింగ్స్ ఉంటాయి. కొంచెం ఆడుగా అనిపిస్తుంది జనాలకి చూడటానికి. సో కానీ అదొక రకమైన ప్రక్రియ అనమాట. ఇప్పుడు మీరు భక్తిలో ఎలా అయితే, మంత్రంలో ఎలా అయితే అనుకుంటున్నారో, తంత్రంది కూడా అదొక రకం ప్రక్రియ. సో ఈ మెయిన్గా ఇవన్నీ కూడా దేనికండి? సెల్ఫ్ రియలైజేషన్. దీని అన్నిటి మోటో ఏంటి? భక్తి యోగా, కర్మయోగ, లయ యోగా, ఏదైనా సరే, జ్ఞానయోగం, దీని మొత్తం మోటో ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ కోసమే. ఓకే, సో ఇది అన్నమాట. బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్ని కాన్షియస్నెస్గా ఉంచుకుంటాం. అర్థమైందా అండి? నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా? ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతారా ఫస్ట్? ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? హిష్మా, ఫ్యాన్ ఆఫ్ వైట్ ఆఫ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో నేను